మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా భారతదేశ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చిలకవారిపల్లి నందు ఎంతో ఆప్యాయంగా ఎప్పుడు బహుజనుల కార్యక్రమాలైతేనేమి కానీ ఉద్యమాలైతే కానీ మేమంటూ ముందుకుంటూ ఎప్పుడు మాకు సపోర్ట్ వెన్నంటూ ఉండే నిలిచే చిలకవారిపల్లితో ఈరోజు జై భీమ్ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నివాళి కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొవ్వెత్తులతో వినూత్నంగా ప్రయత్నం చేయడానికి చిలకవారిపల్లికి బహుజన సేన నాయకులు జిల్లా నాయకులు అందరూ చేరుకోవడం జరిగింది. రెండు మాటలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని మీ అందరికీ వివరించాలని కోరుకుంటూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన చిన్నతనంలోనే అంటరానితనాన్ని, మనుషుల మధ్య ఉన్న క్రూరత్వాన్ని ఆనాడే చూసి ఈ జీవితం నేను తప్ప నా తరతరాల వాళ్ళు ఎవరు పడకూడదని ఆ రోజుల్లోనే దీని పట్ల ఎంతో అవగాహన తెచ్చుకొని ఉన్నత విద్యలు చదువుకోవడానికి రోడ్లో స్కూల్ నుంచి పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు మరియు అన్నగారి ఉన్నత వర్గాలు తరిమేస్తే ఆ పాఠశాలలోని విద్యార్థులు ఏదైనా చినిగిపోయిన పేపర్లు ఏదైనా ఉంటే దాన్ని అంటించుకొని ఒక ఓటు అక్షరానికి కూడబెట్టుకొని చదువుకొని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మెట్రికులేషన్ పాస్ అయిన విద్యార్థిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే చరిత్రలో నిలిచారు. తన విద్యాభ్యాసాన్ని ఎంతో ఉన్నతంగా అందరికీ చూపించి ఆ రోజుల్లోనే బరోడా మహారాజు గారి దగ్గర తన విద్యా నైపుణ్యాన్ని చూపించి ఆ రోజుల్లోనే 25 రూపాయల స్కాలర్షిప్ ను పొంది ఆ 25 రూపాయలతో అంతర్జాతీయంగా విదేశాలలో చదువుకొని డిగ్రీ పట్టాలైతేనేమి కానీ 9 డిగ్రీ పట్టాలు మరియు అనేక డిగ్రీలు చేసి ఈ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నత విద్యలో అభ్యసించిన నాయకుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతని డిగ్రీలన్నీ పూర్తి చేసుకొని భారతదేశం తిరిగి వచ్చినా కూడా భారతదేశం ఇంకా అలాగే ఉంది, అలాగే అప్రశుద్ధిలోనే ఇంకా ఉంది. ఇప్పటికి కూడా అంటరానితనాన్ని, అవమానాన్ని నా ప్రజలు ఎదుర్కొంటున్నారని బాధతో ఏడ్చుకుంటూ, లేదు నా భారతదేశాన్ని, నా అన్నగారిన వర్గాల పీడిత వర్గాల ప్రజల బతుకులు మార్చాలని ఎంతో ఆలోచించి న్యాయశాఖ మంత్రిగా, తొలి న్యాయశాఖ మంత్రిగా భారతదేశానికి ఆయన బరోడా రాజు సంస్థ ఆదేశాల మేరకు ఆ రోజుల్లోనే చేరి అక్కడి నుంచే తన ప్రస్తావన మొదలు పెట్టాడు. ఏదైతే మద్రాసులోని తన ఉద్యమం మొట్టమొదటిగా మద్రాసులో మొదలై అక్కడున్న అణగారిన వర్గాల ప్రజలందరికీ తాగునీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటే ఉన్నత వర్గాలు అక్కడ నీళ్ళు ఎవరు తాగకూడదంటే తనొక్కడే ముందడుగు వేసి ఆ బావిలోని నీరు తాగి ఆ రోజు అన్ని కుండలు పగలగొట్టి ఈ నీరు మాది, గాలి మాది, ఇక్కడ ఎవరికి సపరేట్ కాదని చెప్పనేసి ఆ రోజుల్లోనే ఉద్యమ స్ఫూర్తి నింపి అందరికీ తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ఈ జీవితం నేను తప్ప నా తరతరాల వాళ్ళు ఎవరు పడకూడదని ఆ రోజుల్లోనే దీని పట్ల ఎంతో అవగాహన తెచ్చుకొని ఉన్నత విద్యలు చదువుకోవడానికి రోడ్లో స్కూల్ నుంచి పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు మరియు అన్నగారి ఉన్నత వర్గాలు తరిమేస్తే ఆ పాఠశాలలోని విద్యార్థులు ఏదైనా చినిగిపోయిన పేపర్లు ఏదైనా ఉంటే దాన్ని అంటించుకొని ఒక ఓటు అక్షరానికి కూడబెట్టుకొని చదువుకొని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మెట్రికులేషన్ పాస్ అయిన విద్యార్థిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే చరిత్రలో నిలిచారు. అలాగే ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని తెలుసుకున్నప్పటికే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరణించినప్పటికీ తన జీవిత చరిత్రను చదివి నా గురువు మహాత్మా అని చెప్పని ఆ రోజుల్లోనే ప్రకటించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా 1990లో భారతరత్న లభించింది. అప్పటికి ఆయన మరణించాడు. దాదాపు 176 సంవత్సరాలు ముగిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే దంపతులకు ఇంతవరకు భారతరత్న ప్రకటించకపోగా ఈ భారతదేశంలో మహిళలు అంతరిక్షానికి వెళ్తున్నా, మహిళలు ఆఫీసులకు వెళ్తున్నా, మహిళలు అర్ధరాత్రిలో ధైర్యంగా బయట నడుస్తున్నారన్న దానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు వెంటనే కేంద్ర ప్రభుత్వాలకు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలని బహుజన సేనగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 134వ జయంతి ముఖ్యంగా
ఈ సిటీఎం దగ్గర చిలకవారిపల్లిలో చేసుకుంటామంటే ఇది చాలా సంతోషంగా గర్వపడాలా. అన్న కొన్ని అనుకోని కారణాల వల్ల నెల్లూరుకి వెళ్ళి ఇక్కడ ముఖ్యంగా మనోళ్ళు చిలకవారిపల్లిలో చాలా వెనకబడ్డారు అని ఈ పల్లిని ఖచ్చితంగా అందరి దృష్టికి తీసుకొని పోవాలని చందు అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి 134వ జయంతి అంబేద్కర్ జయంతిని ఘనంగా చేసుకుంటామని. జై భీమ్. అంబేద్కర్ జయంతి 134వ జయంతి సందర్భంగా చిలకవారిపల్లిలోని పెద్దలు పిల్లలు అందరూ కూడా ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈయన అంబేద్కర్ కుల నిర్మూలన కోసము విశేషంగా కృషి చేసిన నాయకుడు. అదేవిధంగా ఇతడు రాజ్యాంగ రూపకర్త, రాజ్యాంగాన్ని రచించిన నాయకుడు. ఇది మీరంతా కూడా ఈ ఉత్సాహం అన్ని విధాలు జరుపుకోవాలని చెప్పేసి అని కూడా మేమంతా వేడుకుంటున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా చిలకవారిపల్లి గ్రామంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా బహుజన సేన ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కుల వివక్షలు అనుభవించి, అంటరానితనాన్ని అనుభవించి, దానికి స్ఫూర్తిగా ఆయన 11 డిగ్రీలు కంప్లీట్ చేసి ఈ కుల వివక్షని పోగొట్టడానికి ఎంతో న్యాయమైన పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా, ఆర్థికవేత్తగా ఇలాంటి ఎన్నో పదవులు పొంది బహుజనుల కోసం అంటరానితనాన్ని పోగొట్టాలని చెప్పి ఎంతో పోరాడడం జరిగింది. ఈయన స్ఫూర్తిని, ఆయన సిద్ధాంతాలని యువత ముందుండి నడిపించాలని కోరుకుంటూ జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ సార్ 134వ జయంతి ఇక్కడ సిలకవారిపల్లి సిటీఎం దగ్గర సిలకవారిపల్లి మరి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ప్రోగ్రాము మరి చందు అన్నవారు ఈరోజు బయట ప్రోగ్రాం పోయినందువల్ల అందరూ యూత్ మరి అక్క చెల్లెమ్మలు మరి అల్లదమ్ములు మరి తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ప్రోగ్రాము విజయవంతం చేశారు. మరి డాక్టర్ అంబేద్కర్ సార్ వారు వచ్చేసి దాదాపు తన పిల్లలు కూడా నలుగురు పిల్లలు కూడా ఈ ఒక్క విషయంలో కూడా కోల్పోయినారు. మరి మన భారత రాజ్యాంగం గురించి చాలా కష్టపడి పోరాడి ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన అంబేద్కర్ సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ జై భీమ్. చిలకవారిపల్లిలో బహుజన సేన ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా ఆరంభించింది. ఇక్కడ చేరిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క 140వ జయంతిని ఘనంగా జరుపుకోవడానికి సహకరించినటువంటి మా యొక్క అధ్యక్షుడు శ్రీ చందు అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేశాం. అలాగే ప్రజలందరూ కూడా దీనిలో చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈరోజు మనము ఈ విధంగా స్వతంత్రంగా మనగా జీవిస్తున్నామంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చేసినటువంటి ఎన్నో త్యాగాలు ఉన్నాయి. మనము రోడ్లపైకి వచ్చి ఇంత ధైర్యంగా నడుస్తున్నాము, ఇంత ధైర్యంగా మన హక్కులను మనము కొనసాగించుకుంటున్నామంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప అవకాశం మనకి ఇచ్చారని మనము గుర్తు చేసుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు కల్పించినటువంటి శ్రీ చందు అన్న గారికి వందనాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్.